జీవోత్సవాల్లా బతుకుతున్న అక్కడి ప్రజల్ని చూసి సానుభూతి చూపారే కానీ సమస్యని పరిష్కరించిన వాళ్లు లేరు. చివరికి బాధితులు కూడా తమ కర్మ ఇంతేనని దురదృష్ట జాతకుల్లా బతుకుతున్నారు. కానీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అన్నట్టు ఆ ఒక్కడు పవన్ కళ్యాణ్ రూపంలో ముందుకొచ్చారు. ఏ ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని సమస్యని సవాలుగా స్వీకరించారు. పాలకుల్ని కదిలించారు. ఆ సమస్యకు ఓ పరిష్కారం ఉందనే ఆశని రగిలించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యలపై జనసేనాని ఎంచుకున్న పోరుబాటకి ఫలితం దక్కుతున్నట్టే కనిపిస్తోంది. పనిలో పనిగా ఈ టూర్తో జనసేన భవిష్యత్ రాజకీయంపై పబ్లిక్ కి ఓ క్లారిటీ వచ్చేసింది. ఏడు నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆ అంశాన్ని కదిపినప్పుడు, సర్కార్ని కదిలించే ప్రయత్నం చేసినప్పుడు అయ్యే పనేనా అనుకున్నారు. ఈ హడావిడి 4 రోజులే అనుకున్నారు. కానీ పట్టిన పట్టు విడవకుండా ఉద్దానం బాధితుల కన్నీరు తుడిచేందుకు సిద్ధమయ్యారు జనసేన అధినేత. ఆయన కృషి సమస్య సత్వర పరిష్కారానికి సర్కారుని ఒప్పించింది. హార్వర్డ్ శాస్త్రవేత్తల్ని రప్పించింది. మనసుంటే మార్గం ఉంటుంది, పట్టుదల ఉంటే పరిష్కారానికి దారి దొరుకుతుంది. కొత్తగా పార్టీ పెట్టిన ఊపులో నోటికొచ్చిన హామీలిచ్చేసి అధికారంలోకి తీసుకొస్తే అన్నీ పరిష్కరించేస్తానని హామీ ఇవ్వలేదాయన. తానేం చేయగలనని ఆలోచించారు. పరామర్శలతో సరిపెట్టకుండా ఉద్దానం బాధితులకు న్యాయం చేసేందుకు మార్గం అన్వేషించారు. ఆ దిశగా ప్రయత్నించారు. ఉద్దానం గుండె చప్పుణ్ణి అందరికీ వినిపించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని ఎప్పటినుంచో పట్టి పీడిస్తున్న కిడ్నీ సంబంధిత వ్యాధులపై పవన్ కళ్యాణ్ ప్రయత్నం అందరి అభినందనలు అందుకుంటోందిప్పుడు. జనసేనాని ప్రయత్నం హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లని ఈ ప్రాంతానికి రప్పించింది. లోతుగా సమస్యని అధ్యయనం చేసేందుకు వేదిక కల్పించింది. విశాఖలో ఉద్దానం కిడ్నీ వ్యాధుల నియంత్రణపై జనసేన మెడికల్ సింపోజియం నిర్వహించింది. ఈ సింపోజియంలో హార్వర్డ్ టీం బాధితుల నుంచి సేకరించిన వివరాలతో రూపొందించిన నివేదికను పవన్ కి అందించింది. తక్కువ మంచినీరు తాగడం, జన్యుపరమైన సమస్యలు, పౌష్టికాహార లోపం కిడ్నీ జబ్బులకు కారణాలుగా హార్వర్డ్ బృందం ప్రాథమికంగా నిర్ధారణకొచ్చింది. సిలికా మినరల్ కలిపిన నీటిని తీసుకోవడం కూడా కిడ్నీ వ్యాధులకు కారణమని గుర్తించారు. బాధితుల శాంపిల్స్ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషించాలన్నారు. బయోమార్కర్స్ తో వ్యాధి తీవ్రతను గుర్తించి సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒక్క ఉద్దానమే కాదు, కిడ్నీ సమస్యపై అధ్యయనానికి ప్రపంచ స్థాయి రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెల్లో మృత్యుఘంటికలు మోగించాయి కిడ్నీ జబ్బులు. ఇప్పటిదాకా దాదాపు 20,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిన ప్రభుత్వాలు ఏమీ చెయ్యలేకపోవడం పవన్ కళ్యాణ్ని కదిలించింది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఉద్దానం సమస్యపై ఉద్యమ శంఖారావాన్ని పూరించారు జనసేనాని. తన ప్రశ్నలతో ప్రభుత్వాన్ని తట్టి లేపారు పవన్ కళ్యాణ్. బాధితులతో ముఖాముఖి నిర్వహించి ఉద్దానం సమస్యపై అందరి దృష్టిని మళ్లించారు. చూస్తాం చేస్తామని అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. దీంతో కొన్ని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కిడ్నీ జబ్బుల పీడితులపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు ప్రశ్నించడంతో సరిపెట్టకుండా సౌత్ అమెరికా, యూరప్లోని కొన్ని దేశాల్లో పవన్ కళ్యాణ్ కదిలిన తీరుతో ఉద్దానం సమస్యల పరిష్కారం దిశగా అడుగుపడింది. మొదటి మెట్టే ఇది. దీన్ని అంతిమ లక్ష్యం అక్కడి నుంచి రూపుమాపడం. దాన్ని రూపుమాపే వరకు జనసేన అలా దీనికోసం నిరంతరం పోరాటం చేస్తున్న అలా జనసేన తరపున చాలా మంది పనిచేసే శాస్త్రవేత్తలు కానీ, సామాజిక శాస్త్రవేత్తలు, అలాగే ఈ జన్యున్ నిపుణులు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అంతుపట్టని కిడ్నీ జబ్బుల నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగారు అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన సింపోజియంలో యూనివర్సిటీ ప్రతినిధులతో పాటు పవన్ పాల్గొన్నారు.
సమస్య కేవలం ఏపీలోని ఉద్దానంలోనే లేదని, దక్షిణ అమెరికా, యూరప్లోని కొన్ని దేశాల్లో కూడా ఇలాంటి జబ్బులు ప్రాణాలు తీస్తున్న విషయం సింపోజియంలో చర్చకొచ్చింది. వీటిని పరిశోధించి పరిష్కారాలు కనుగొనేందుకు ప్రపంచ స్థాయి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చర్చకొచ్చింది. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఉద్దానం సమస్య ప్రపంచ వైద్య పరిజ్ఞానానికి ఇంకా అంతుపట్టని ఓ కీలక సమస్యపై పరిశోధకులు, ప్రముఖ వైద్యులు దృష్టి పెట్టేలా చేయగలిగింది. వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ గొంతెత్తారని ప్రభుత్వం ప్రతిష్టకు పోలేదు. సమస్య తీవ్రతని అర్థం చేసుకుంది. జనసేనాని వాదనతో ఏకీభవిస్తూ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది. అందుకే పవన్ కూడా ఉద్దానం సమస్యని రాజకీయం చేసే ప్రయత్నం చేయలేదు. పాలకుల వైఫల్యాన్ని ఎత్తి చూపిన పవన్ కళ్యాణ్ పరిష్కారం దిశగా ప్రభుత్వాన్ని కదిలించారు. సీఎంతో సమావేశమై సమస్యపై చర్చించారు. జనసేన అధినేతగా కొత్త ఒరవడిలో ముందుకు సాగాలి అన్నదే పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో అమరావతి భూముల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అప్పట్లో బాధితులకు నేనున్నాననే భరోసా ఇచ్చారు. తర్వాత ఉద్దానం సమస్యతో మళ్లీ ప్రజల్లోకొచ్చారు. దాంట్లో భాగంగా చాలా కాలం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపుగా 50 నిమిషాల పాటు వారిద్దరి మధ్య ఏకాంత భేటీ జరిగింది. కేవలం ఉద్దానం సమస్యకే పరిమితం కాలేది కలయిక. ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్ రాజకీయాలు కూడా చర్చకొచ్చే ఉంటాయని భావిస్తున్నారు. ఉద్దానం బాధితుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పవన్ కి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కిడ్నీ సమస్యలపై చర్చ అనంతరం పోలవరం, మంజూనాథ కమిషన్, రాజధాని నిర్మాణంపైన చర్చ జరిగిందని సమాచారం. ఉద్దానం బాధితులతో సమావేశమయ్యాక సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన తాను ఆ మేరకు ఒత్తిడి తేలేకపోయానన్న విమర్శల్ని పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారు. తన బాధ్యతగా ఉద్దానం ప్రాంతంలో పర్యటించి సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లానని, సమస్యతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే స్థాయికి తాను దిగజారలేదన్నారు. రాజకీయం చేస్తే ఉద్దానం ప్రజలకు మేలు జరగదన్న పవన్ మానవతా కోణంతోనే ఈ సమస్యను చూడాల్సి ఉందన్నారు. ఇదే ఉద్దానం సమస్యని కేవలం రాజకీయ లబ్ధి కిందకు మాట్లాడాలంటే నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అనొచ్చు, గత ప్రభుత్వాలు దీన్ని నిర్లక్ష్యం చేసినాయి అని చెప్పి వాళ్ళని దుయ్యబట్టచ్చు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది సరిపోలేదని చెప్పొచ్చు, లేదంటే ప్రతిపక్షం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పొచ్చు. దీనివల్ల ఉద్దానం ప్రజలకి, ఆ బాధితులకి మేలు జరగదు. కేవలం దీన్ని ఒక మానవతా కోణం నుంచే మాట్లాడాలి దీన్ని. అందుకే నేను ప్రత్యేకించి ఉద్దానం సమస్యను నేను బేసిక్గా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్టివ్గా ఒక ఇష్యూని మాట్లాడలేము. ఎప్పుడు ఏదో ఒక పార్టీ కోణం నుంచో, ఒక పర్సనల్ ఐడియాలజీ కోణం నుంచో మాట్లాడతాం. కానీ సమాజంలో ఉన్న అన్ని పరిస్థితులని అర్థం చేసుకొని దాని నుంచి ఒక సంపూర్ణమైన ఒక ఆబ్జెక్టివ్ వ్యూ పాయింట్ తీసుకొని మాట్లాడలేము. ఉద్దానం సమస్యపై పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆవేదన చెందారు. అందుకే దానిపై అంత తీవ్రంగా స్పందించారు. ఉద్దానం సమస్యపై జనసేన దృష్టి పెట్టినందువల్లే సీఎం వేగంగా స్పందించారన్నారు పవన్. భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నదే తన ఉద్దేశమన్నారు పవన్. కిడ్నీ వ్యాధితో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని ప్రభుత్వమే దత్తత తీసుకోవాలన్నారు జనసేనాని. ప్రభుత్వానికి కూడా మేము నివేదించింది ఏంటంటే అక్కడ టాప్ క్లాస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి. దాని ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ అన్నిటికంటే మేము అడిగేది ఏంటంటే ఆ చిన్నపిల్లలు అనాథలు అయిపోతున్నారు. వాళ్ళని ప్రభుత్వం అంటే ఇండివిజువల్ చాలాసార్లు తీసుకోవచ్చు, కానీ దీన్ని ఏమంటారు, వాళ్ళ అనాథలు అయిపోయిన పిల్లల్ని ప్రభుత్వం కూడా దత్తత తీసుకుంటే బాగుంటుంది. దాన్ని సోషల్ వెల్ఫేర్ సెంటర్స్ దాన్ని ఏ విధంగా అంటే ప్రభుత్వంలోని ఏ డివిజన్ దాన్ని తీసుకుంటుంది అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా దానికి ఆయన సానుకూలంగానే స్పందించారు. దశాబ్దాల సమస్యకు పవన్ కళ్యాణ్ జోక్యంతో తక్షణ పరిష్కారం లభించకున్నా ఆ దిశగా తొలి అడుగు పడ్డట్లే. ఏమీ చేయలేమని అంతా చేతులెత్తేసిన తరుణంలో మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిదని గుర్తు చేయటంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. కిడ్నీ జబ్బుల బారిన పడి డయాలసిస్ కోసం ఎక్కడెక్కడికో తిరగలేక, డబ్బులు వెచ్చించలేక బాధితులు వేదనకు గురయ్యారు, అప్పుల పాలయ్యారు. సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేదాకా వారికి సాంత్వన కలిగించే చర్యలు చేపట్టినా అది వారికి ఎంతో కొంత ఊరటే. వెల్కమ్ బ్యాక్. అంశాల వారీగా కార్యాచరణపై, జనసేన ఫ్యూచర్ పై పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టే కనిపిస్తోంది. ఏపీ రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉన్న జనసేనాని తన సైన్యాన్ని మోహరించే సమయం వచ్చిందనే భావిస్తున్నారు. అందుకే కొన్ని విషయాలలో మనసులోని మాటని మొహమాటం లేకుండా చెప్పేశారు.
జనసేన ప్రకటనతో సంచలనం సృష్టించారు పవన్ కళ్యాణ్. జనసేన ఉన్నది ప్రశ్నించేందుకే అంటూ యువతలో తటస్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. కానీ పార్టీ నిర్మాణం పూర్తిస్థాయిలో ఇంకా జరగకపోవడంతో 2019 ఎన్నికల్లో జనసేన పాత్ర ఏంటనే దానిపై అభిమానుల్లోనే కొన్ని సందేహాలున్నాయి. ఉద్దానం సమస్యపై హార్వర్డ్ బృందంతో భేటీకే పరిమితం కాకుండా జనసేన భవిష్యత్తు వ్యూహంపై ఉన్న అనుమానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. కొన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఏ స్టాండ్ తీసుకుంటారనే ఉత్కంఠ రాజకీయ పక్షాల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మిత్రబంధంపై చర్చ జరుగుతున్న సమయంలో చంద్రబాబుతో పవర్ స్టార్ భేటీలో ఖచ్చితంగా రాజకీయ అంశాలు చర్చకొచ్చే ఉంటాయని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై పవన్ కళ్యాణ్ ఘాటుగానే విమర్శించారు. ఆడిన మాట తప్పారని తప్పుబట్టారు. కానీ టీడీపీపై తీవ్ర విమర్శలేమీ చేయకపోవడంతో ఆ పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నారన్న చర్చ జరిగింది. ఇదే సమయంలో ఉద్దానంపై కలిసినప్పుడు చంద్రబాబుతో భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఇదివరకే ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే జనసేనలో పనిచేసే యువ సైనికుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. పార్టీ నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని భావిస్తున్న సమయంలో ఇంకాస్త క్లారిటీ ఇచ్చారు జనసేనాని. 2 నెలల్లో పార్టీ శిక్షణా తరగతులు పూర్తవుతాయన్నారు. అక్టోబర్ నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని రాజకీయాలను వేడెక్కించే ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. ఒక 3-4 జిల్లాలు మా సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే జనసేన పార్టీ ఆలోచన విధానాలని, ఆశయాలని అర్థం చేసుకునే మాట్లాడగలిగే ప్రతిభావంతులు ఇవన్నీ మేము అన్ని జిల్లాల్లో మాట్లాడాం. ఆల్మోస్ట్ తెలంగాణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 2-3 జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సెప్టెంబర్ అక్టోబర్కి అయిపోతాయి. అక్టోబర్లో కానీ అక్టోబర్ తర్వాత కానీ ఎక్కువ శాతం నేను ప్రజల్లోకి వచ్చే సమస్యలను తెలుసుకొని వాటికి ఎంత ఆకలింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నేను మరింత దాన్ని ఈ అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి నాకు ఈ కమిటీలో ఒక సినిమా కూడా అయిపోతుంది. తర్వాత నా సమయంలో ఎక్కువ భాగం 3 వంతుల భాగం నేను దాదాపు 2 నుంచి 3 వంతుల భాగం నేను రాజకీయాలకే కేటాయించబోతున్నాను అక్టోబర్ నుంచి. రాజకీయాల్లో జనసేన ప్రభావంపై ఇంటా బయట ఎంతో చర్చ జరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లేదాకా తమ బలమెంతో చెప్పలేనని పవన్ కళ్యాణ్ ఉన్నదున్నట్లు చెప్పేశారు. ఇటీవల ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన 2% దాకా ఓట్లు సంపాదిస్తుందని చేసిన వ్యాఖ్యని పాజిటివ్గా తీసుకున్నారు జనసేనాని. ఇటు టీడీపీ అటు బీజేపీతో తనకెలాంటి రహస్య స్నేహం, రహస్య ఎజెండా లేవన్నారు జనసేన అధినేత పవన్. ప్రత్యేక హోదా అంశాన్ని తాను వదిలిపెట్టలేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వాలను నిలదీసేందుకు తానెప్పుడూ సిద్ధమే అన్నారు. ప్రస్తుతానికైతే ఎవరితో ఎలాంటి మిత్రబంధం లేదని క్యాడర్కో క్లారిటీ ఇచ్చారు పవర్ స్టార్. టీడీపీకి నేను రహస్య స్నేహితున్నా. నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిపి స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను? ఖచ్చితంగా రహస్య స్నేహం అందరికీ బహిరంగ తెలిసిందే స్నేహం చేశాను. కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజలకు సంబంధించి సడన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఎక్కడ ఉంది? కేవలం అంటే స్నేహం ఉన్నది. ఇప్పుడు బంధుత్వం ఉంటేనే మా అన్నయ్య గారిని విభేదించి బయటకు వచ్చింది. అలాంటి ఈ రోజున్న స్నేహం మీద మీరు అది రహస్య స్నేహమే ఉంది. నిజంగా రేపు పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉంటే నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. అది నాకు నేను ఆ పాయింట్లో నేను క్లియర్గా ఉన్నాను. కానీ దీనిలో రహస్య స్నేహం కానీ రహస్య ఎజెండాలు కానీ ఏం లేవు. ముద్రగడ పాదయాత్ర చేస్తానంటున్నారు. జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ మనసులో కూడా పాదయాత్ర ఆలోచన ఉందని స్పష్టమైపోయింది. ప్రజలు, అభిమానులు సహకరిస్తే పాదయాత్రకు సిద్ధమంటున్నారు పవన్ కళ్యాణ్. పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1-on-1 సమస్యలు తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఆక్వా ఫుడ్ పార్క్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు. నేను వాళ్ళని ఒక్కోసారి ఉద్దానం కూడా నేను పాదయాత్ర చేస్తే తెలుసుకోలేదు. స్పందించే మనసు ఉన్నప్పుడు సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని మాట్లాడగలను. అంతేగాని నిజంగా ప్రజలు అంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా ఏ యాత్రకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాపుల ఉద్యమంపైన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్. కాపుల డిమాండ్ న్యాయబద్ధమైందంటూ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. కీలక సమయంలో కాపుల ఉద్యమానికి పరోక్షంగా మద్దతు పలికారు. ఈ కాపుల రిజర్వేషన్ ఏంటంటే ఇది డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పుడు దాన్ని నిరంతరంగా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా
అది ఎక్కడంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ బ్రేక్స్ లేకుండా మధ్యలో కొన్ని ఆపేసి ఇలా కాకుండా నిరంతరంగా చేస్తుండాల్సింది. మధ్యలో అది ఎందుకు బ్రేక్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నది నాకు ఒక ఆలోచన ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. ఇప్పుడు రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? 3 నెలల్లో రాజకీయంగా క్రియాశీలకం కావాలనుకుంటున్న జనసేన అధ్యక్షుడు వివాదాస్పద అంశాలపైన దాటవేత ధోరణి లేకుండా అభిప్రాయాలని చెప్పేశారు. సమాజాన్ని విభజించే రాజకీయాలకు తాను వ్యతిరేకమంటూ గరగపర్రు ఘటనని తప్పుపట్టారు. గాంధీని వైశ్యవర్గం ప్రతినిధిగా చూడటం, అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యూధుణ్ణి ఓ కులానికి పరిమితం చేయటం సరైంది కాదన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పనిచేసిన మహనీయుడు. కానీ ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయటం అది మన దురదృష్టకరం. అది ఒకవైపు చిన్నపిల్లలకి పుస్తకాల్లో గాంధీజీ మహాత్ముడు అంటారు, గాంధీజీ ఆశయాలు ఇవ్వంటారు. కానీ ఇప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశించే పెద్దల మటుకు గాంధీజీ తెలివైన వైశ్యుడు, చతుర్బనియా అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తుంది. దేశం కోసం పనిచేసిన నాయకులు, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పనిచేసిన నాయకులు లాంటి మన అంబేద్కర్ లాంటి మహనీయుడిని కేవలం ఒక కులానికే ఒక వర్గానికే పరిమితం చేయడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. మొత్తానికి వచ్చే ఎన్నికలకు తన సైన్యాన్ని ఎలా సిద్ధం చేయాలనే దానిపై జనసేనాని ఓ కార్యాచరణతో సిద్ధమైనట్లే భావిస్తున్నారు. అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తాననే ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఇంకాస్త వేడెక్కించారు. ఇక ఆయన పాదయాత్ర ఆలోచన కార్యరూపంలో పెడితే రాజకీయ కోలాహలం మిన్నంటబోతోంది. ఇకపై 2-3 నెలలకో కార్యక్రమం కాకుండా నిత్యం పవన్ కళ్యాణ్ జనంలో ఉంటే కేడర్కి కూడా సందడే సందడి.